ఇవాళ సాధకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. మంత్ర సాధన అనే మహా మార్గంలో మీరు తొంగి చూసే మొదటి భ్రమ ఏమిటంటే, మహాసిద్ధుడైనటువంటి గురువు అందరి దగ్గర వినయంగా ఉంటాడనేది అపనమ్మకం. కాదు, ఇది ఎన్నటికీ కాదు. మంత్రద్రష్టుడైనటువంటి తాంత్రిక ద్రష్టుడైనటువంటి గురువు ఎప్పుడూ అందరి దగ్గర వినయంగా ఉండడు. ఇది ఆయన హృదయంలో అగ్ని వంటిది పొంగుతూ ప్రవహిస్తుంటాయి. ఆయన చూపులో తేజోరూపం మెరుస్తుంది. ఆయన మాటల్లో ఆజ్ఞలు పిడుగుల్లా పడతాయి. సిద్ధిని పొందిన గురువు అనగా నమ్రత వెనక దాక్కున్నవాడు కాదు, అఖండ శక్తి స్వరూపుడు, శాసనం పలికే ద్రష్టుడు. మీకు మంత్ర సాధన కావాలంటే ఒక్కటే మార్గం. గురువు శుశ్రూత చేసి, గురువు యొక్క చెప్పినట్టు చేసి, గురువు మనసును మెప్పించి అడగాలి. గురువు మాటను తప్పించి నడిచిన క్షణం నుంచి మంత్రసిద్ధికి దూరం అవుతారని గుర్తుంచుకోండి. గురువు అనుగ్రహమే తాళం చెవి. గురువే అజ్ఞాన ద్వారం, గురువే జ్ఞాన ద్వారం. ఈ రెండు గురువే. అజ్ఞానం తోలేది గురువే, జ్ఞానాన్ని ఇచ్చేది గురువే. గుర్తుపెట్టుకోండి. గురువు హృదయ ప్రసాదమే మంత్రసిద్ధి ప్రవేశం. నేటి కాలంలో కొందరు ఏం చేస్తున్నారంటే, ఈ గురువు దగ్గర కొద్ది రోజులు, ఆ గురువు దగ్గర కొన్ని రోజులు, మరొక గురువు దగ్గర కొద్ది కాలం, ఇలా తిరుగుతూ మారుతూ శ్రమిస్తూ చివరికి పనికి రాకుండా శుద్ధ మట్టిలా తయారవుతున్నారు. శుద్ధ మట్టి అని ఎందుకన్నానంటే, ఆ శుద్ధ మట్టిలో ఏ గింజేసినా మొలవదు కనుక. ఏ జీవం లేనిదే శుద్ధ మట్టి. ఆ మట్టిలో ఏ పంట పండదు. అలా తయారవుతూ మంత్ర బీజాక్షరం అనే అక్షరాన్ని ఆ మట్టిలో వేసినంత మాత్రం ఏం ఫలితం వస్తుంది? నీరు పోసినా మలచలేని మట్టి ఎలా వృధా అవుతుందో, అలాగే అనేక గురువుల చేతుల్లో పడి సాధకుడు తన శక్తిని కోల్పోతాడు. ఓ సాధకుడా, నీవు ఒకే గురువును నమ్ము, ఒకే గురువును పట్టుకో. నీ కర్మలన్నీ తెంచుకొని మంత్రాధిష్టాన దేవతతో సంపూర్ణ బంధాన్ని పెంచుకో. అలా పెంచుకున్న బంధమే శక్తిని కట్టిపడేస్తుంది. అది ఏ శక్తి అయినా కావచ్చు, ఏక్ష కిన్నెర కెంపురుషాది ఏ శక్తి అయినా కావచ్చు, విద్యాధర శక్తి అయినా కావచ్చు, లేదా అమ్మవారి దశమహావిద్యుల శక్తి అయినా కావచ్చు, లేదా శ్రీ విద్యా శక్తి అయినా కావచ్చు, లేదా ఇంకా ఏదైనా తాంత్రిక శక్తి అయినా కావచ్చు. ఖచ్చితంగా అలా గురువుతో బంధాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే శిష్యుడు కట్టి వేయగలడు. ఆ బంధమే నీ హృదయంలో దివ్య శక్తితో ముడిపెడుతుంది. ఎవరు ఈ బంధాన్ని నిర్మించారో వాళ్ళకే అన్ని శక్తుల మీద అధికారం ప్రసాదమవుతుంది. వాళ్ళ కంఠంలో పలికితే లోకాలు కంపిస్తాయి. వాళ్ళ చూపు పడితే విధులు వణుకుతాయి. వాళ్ళ సంకల్పం కదిలితే దిక్కులు దద్దరిల్లుతాయి. గురువు ఎప్పుడు కూడా వినయ వేషంలో వెతకవద్దు. గురువును అగ్నిశక్తి రూపంలో చూడు. గురువును బంధం కట్టి యంత్రంతో ఏకమైన శక్తితో నిలుపు. అప్పుడు మాత్రమే నువ్వు మంత్రసిద్ధుడు అవ్వగలవు. గుర్తుపెట్టుకో సాధకుడా, ఇది అతి చిన్న మరియు అతి లఘువైనటువంటి విధానం. జాగ్రత్తగా చేసుకో. మళ్ళా చెబుతున్నాను, మంత్రద్రష్టుడైనటువంటి తాంత్రిక ద్రష్టుడైనటువంటి గురువు ఎప్పుడు కూడా అందరి వద్ద వినయంగా ఉండడు. నీవు ఎప్పుడైతే వినయం ప్రదర్శిస్తావో గురువు కూడా నీ ముందు ప్రేమ వాత్సల్యం ప్రదర్శిస్తాడు తప్ప బయటకు వినయం చూపిస్తూ లోపల అహంకారాన్ని కనుక్కోలేడనుకుంటున్నావా? గురువు అన్నిటినీ గమనిస్తూ ఉంటాడు, కానీ ఎవరిని ఏమీ అనడు. అంతే తేడా. ఎప్పుడు ఏం చేయాలో గురువుకు తెలుసు. ఎప్పుడు ఏ శిష్యుని ఎలా పైకి తీసుకురావాలో గురువుకు తెలుసు. ఎప్పుడు ఏ అహంకారాన్ని కిందకు దొక్కాలో గురువుకు తెలుసు. ఎప్పుడు మోక్షం ఇవ్వాలో తెలుసు. ఎప్పుడు తంత్రసిద్ధిని ఇవ్వాలో తెలుసు. ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలో తెలుసు. ఎప్పుడు అజ్ఞానాన్ని ఆ అంధకారమయంలో దొయ్యాలో తెలుసు. కనుక సాధకులారా, ఒకే గురువుని పట్టుకోండి. అక్కడే నిలబడండి. అక్కడే ఉంది అంతా. ఎక్కడెక్కడో తిరగడం వల్ల ఏమీ రాదు, మాయ తప్ప. ఒక్క దగ్గరే నిలబడు. అది ఎక్కడైనా పర్వాలేదు. గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. పదే పదే విను, పదే పదే చర్చించు. మళ్ళా చెబుతున్నాను. చాలామంది కొత్త ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు, మనసు అనేది అనేక ప్రశ్నల భూతం. అది ఆ మనసుకి వచ్చే ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకవద్దు. ఎందుకంటే సమాధానం వెతుకుతూ ఉంటే ఇంకో ప్రశ్న వస్తుంటుంది. ఇది కలియుగం. నీవు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే నీ మనసు అనే మనోమయ కోశం అలా తిరిగి ఇలా భ్రమలు కలిగిస్తూ ఉంటుంది.
గట్టిగా గురువును పట్టుకో. నేను గమనిస్తున్నాను, 3 నిమిషాలు కూడా సరిగ్గా వీడియో వినలేని వ్యక్తులు అనేక మంది ఉన్నారు. నేను గమనిస్తున్నాను. ఇంక నువ్వు మంత్రసిద్ధి కోసం అన్ని రోజులు ఏమని నువ్వు నీ ఆత్మని నిలబెట్టగలవు, నీ మనసును నిలబెట్టగలవో ఆలోచించుకో. తేరిపారా చూసి అప్పుడు మాత్రమే మంత్ర సాధనలోకి రా. లేదంటే కడుపు నిండా పెరుగన్నం తిని చల్లగా బొజ్జుకో. సర్వే జనా సుఖినో భవంతు.